రామ అనే 2 అక్షరాలలో రామదేవుని చిత్రాన్ని వ్రాయడం. ఇది అద్భుతమైన అనుసంధానంతో కూడిన దేవుని చింతనకు అత్యంత దగ్గరగా చేరే ఒక ప్రణాళిక. రామదేవుని చిత్రాన్ని ఎలా, ఏ పెన్నుతో వ్రాయాలి, ఏ రంగును ఎక్కడ ఎలా ఉపయోగించాలి, దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. శ్రీ రామదేవుణ్ణి స్మరిస్తూ రామ రామ అని వ్రాస్తూ కూర్చోవాలి. కళ్ళు మూసుకొని రామదేవుణ్ణి చూడాలి. అప్పుడు చిత్రంలో రామదేవుడు కనిపిస్తాడు. అన్ని భక్తులకు రామకోటిని వ్రాయడానికి సులభమైన మార్గాన్ని ఇక్కడ చూపించాము. ఇలా ఫ్రేమ్ చేయించి ఫోటోను మీ ఇంటికి పంపుతాము. దీనిలో రామ అనే నామాన్ని మీరు వ్రాయాలి. మొదట ఈ చిత్రంలో సింహాసనం వెనుక ఛత్రిలో శ్రీకారం ఉంది. ఎరుపు సిరాతో శ్రీకారాన్ని పెట్టి రామ అని వ్రాయడం ప్రారంభించాలి. వ్రాసేటప్పుడు ఫోటోపై చేతిని పెట్టడం వలన మురికి అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక తెల్ల కాగితాన్ని కింద పెట్టుకుని దానిపై చేతిని ఆనించి వ్రాయాలి. అలాగే పిల్లలు తాకకుండా జాగ్రత్త పడాలి. ఏ కారణం చేతనైనా నీరు తాకకూడదు మరియు సిరాలను మార్చకూడదు. పైన ఉన్న అన్ని నియమాలను సరిగ్గా పాటించకపోతే ఈ ఫోటో పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది మరియు మీ పెట్టుబడి కూడా పరిపూర్ణతకు కారణం కాకపోవచ్చు. కాబట్టి ఈ నియమాలను గమనించాలని మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాను. సింహాసనం ఛత్రిలో శ్రీకారాన్ని పెట్టిన తరువాత మొదట బ్యాక్గ్రౌండ్ పూర్తి చేయండి. నేరుగా రామ, సీత, హనుమాన్లను చిత్రించడానికి ప్రయత్నించవద్దు. చేతికి సరిగ్గా అభ్యాసమైన తరువాత రామదేవుని చిత్రాన్ని వ్రాయడం మంచిది. కాబట్టి బ్యాక్గ్రౌండ్లో రామ అనే మంత్రాన్ని వ్రాయడం ప్రారంభించండి. ఇది సంస్కృత లిపిలో ఉంది. మీకు ఈ లిపి అభ్యాసం లేకపోతే ఒక కాగితంపై రామ అని వ్రాసి అభ్యాసం చేసుకోండి. సుందరంగా కనిపించాలనే దృష్టితో రామ నామంపై రేఖను మేము పెట్టలేదు. మీరు కూడా రేఖ పెట్టవద్దు. రేఖ పెట్టడం వలన చిత్రంలో స్పష్టత తగ్గుతుంది మరియు రేఖ పెట్టవలసిన అవసరం కూడా లేదు. బ్యాక్గ్రౌండ్లో నీలిసిరా పెన్నుతో రామ అని వ్రాయండి. హనుమాన్ నడుము వరకు ఉన్న భాగానికి నీలిసిరాను ఉపయోగించాలి. దాని కింద ఉన్నదాన్ని నేలగా భావించాలి. దానికి వేరే రంగును ఉపయోగించండి. నేలకు నారింజ రంగును ఉపయోగించండి. పూర్తిగా బ్యాక్గ్రౌండ్ పూర్తి చేసిన తరువాత ఛత్రిలో పసుపు రంగుతో రామనామాన్ని వ్రాయండి. ఛత్రిలోపల ఎరుపు రంగుతో వ్రాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా సింహాసనం యొక్క 2 వృత్తాలలో పసుపు రంగుతో రామనామాన్ని వ్రాయండి. ఇప్పుడు కింద పేర్కొన్నట్లుగా ఆయా రంగుల పెన్నుల్ని ఉపయోగిస్తూ రామనామాన్ని వ్రాయండి. సింహాసనం మధ్యవృత్తం పచ్చ, రామదేవుని వెనుక ఉన్న సింహాసనం బూడిద, హనుమాన్ శరీరం డార్క్ యెల్లో. హనుమాన్ ముఖం ముందు భాగంలో 9 సార్లు ఎరుపు సిరాతో రామనామాన్ని వ్రాయాలి. హనుమాన్ బట్టలు ఎరుపు మరియు పచ్చ. హనుమాన్ ఆభరణాలు పసుపు. తోక చివర గోధుమ రంగు. జుట్టు నలుపు. కిరీటం పసుపు. హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత సీతాదేవి చిత్రాన్ని వ్రాయాలి. సీతాదేవి పాదాలు డార్క్ యెల్లో. సీతాదేవి చీర ఎరుపు. నడుము పట్టి పచ్చ. జాకెట్ డార్క్ బ్లూ. ఆభరణాలు పసుపు, రత్నాలు. చీర జరీ అంచు పసుపు. కమలం పువ్వు ఎరుపు. అన్ని ఆభరణాలు పసుపు. సీతాదేవి చిత్రాన్ని వ్రాసిన తరువాత రామదేవుని పాదాల నుండి ప్రారంభించాలి. రామదేవుని పాదాలు డార్క్ యెల్లో. రామదేవుని పంచె పింక్. ఆశీర్వాదహస్తం పింక్. నడుము పట్టి డార్క్ బ్లూ. అన్ని ఆభరణాలు పసుపు. బాణాలు నలుపు. రత్నాలు ఎరుపు. రామదేవుని 2 పాదాలు డార్క్ యెల్లో. రామదేవుని పంచె పింక్. వ్రాయడం పూర్తి అయిన తరువాత పెదాలకు ఎరుపు రంగును, తిలకాలకు ఎరుపు రంగును పూయాలి. ఇలా వ్రాసి పూర్తి చేసేసరికి 10,108 సార్లు రామనామాన్ని వ్రాసినట్లవుతుంది. ఆ తరువాత మేము పంపిన ప్లాస్టిక్ షీట్ ద్వారా ఫ్రేమ్ చేయాలి. మేము గమ్ టేప్ పంపాము. దాన్ని చుట్టూ అతికించి పై పొరను తీయాలి. ఏ కారణం వల్ల కూడా రామదేవుని ఈ ఫోటో పాడవదు. ఇలాంటి అద్భుతమైన రామకోటిలో చేరండి.
రామకోటి వ్రాసి అన్ని పాపాలను పరిహరించుకోండి. దీనికోసం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. 8861193526.